ఈ లోకంలో మంచితనంగా ఉండడం తప్ప మనము ఎదుటివారికి హాని చెయ్యకూడదనుకున్నప్పుడు మరి లోకం మనని ఎందుకు వేధిస్తుంది? ఎప్పుడైనా మీ మంచితనం వల్లే మీరు బాధపడ్డారా? అత్యంత శక్తివంతుడైన శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన కథ ద్వారా దీనికి సమాధానం చెప్పారు. ఈ కథ విన్నాక మీరు లోకాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్కి స్వాగతం. అనగనగా ఒక ఊరి చివర ఒక భయంకరమైన పాముండేది. అది ఎంత క్రూరమైనదంటే ఆ దారిలో వెళ్లాలంటేనే జనం గడగడలాడిపోయేవారు. ఎవర్ని చూసినా బుసలు కొడుతూ కాటువేస్తూ ఉండేది. ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. ఆ పాము పేరు వింటే చాలు పసిపిల్లలు కూడా ఏడు పాపేసేవారు. ఒకరోజు ఒక గొప్ప మహర్షి ఆ దారి వెంట వెళ్తున్నారు. ఊరి జనం ఆయన్ను హెచ్చరించారు. కాని ఆయన చిరునవ్వుతో ముందుకు సాగారు. ఆ పాము ఆయనపైకి దూకబోయింది. కాని ఆ మహర్షి కళ్ళల్లో ఉన్న అపారమైన శాంతిని చూసి అది స్తంభించిపోయింది. ఆయన కరుణతో దానితో ఇలా అన్నారు, నాయనా, ఇలా అందర్నీ కాటేస్తూ ఎంతకాలం బతుకుతావు? హింసను వదిలేయ్, ఎవ్వరికీ హాని చెయ్యవద్దు అని ప్రమాణం చెయ్యి. ఆ మహర్షి మాటల్లో శక్తి పాము హృదయాన్ని మార్చేసింది. ఆ రోజునుంచి ఆ పాము శాకాహారిలా, ఒక సాధువులా మారిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఆ పాము ఇప్పుడు ఎవ్వర్నీ కరవడం లేదని ఆ ఊరి పిల్లలకు అర్థమైపోయింది. మెల్లగా వారి భయం పోయి అల్లరి మొదలయ్యింది. పాము ఎదురు తిరగడం లేదని గ్రహించి దానిపైకి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. ఒకరోజు కొందరు అల్లరిమోకలు ఆ పామును చుట్టుముట్టి కర్రలతో దారిని అడ్డుకుంటూ హేళన చేసేవారు. అది తనను తాను రక్షించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. తీవ్రమైన గాయాలతో నిస్సహాయ స్థితిలో ఆ పాము తన కలుగులోకి ప్రాణాలతో తప్పించుకుంది. పగటిపూట బయటకు రావడమే మానేసింది. ఆకలితో అలమటిస్తూ కేవలం అర్ధరాత్రి వేళ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఆహారం కోసం బయటికి వచ్చింది. ఏడాది తర్వాత ఆ మహర్షి మళ్ళీ అదే దారిలో వచ్చారు. తన శిష్యుడైన ఆ పామును పిలిచారు. ఎముకల గూడులా మారిపోయిన ఆ పాము కలుగులో నుండి బయటకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది. ఏమైంది నీకు? ఇంతలా కృషించిపోయావేంటి? స్వామీ, మీ మాట విని నేను మంచితనంగా మారాను. కాని ఈ లోకం నా మంచితనాన్ని బలహీనతగా భావించి నన్ను బతకనివ్వటం లేదు. అప్పుడు ఆ మహర్షి నవ్వి ఇలా అన్నారు, నాయనా, నేను నిన్ను కరవ్వద్దు అని చెప్పాను. కాని కనీసం బుసకొట్టి నిన్ను నీవు రక్షించుకోవద్దు అని చెప్పలేదు కదా. మిత్రులారా, ఈ కథలోని అంతరార్థం ఇదే. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే చేతకానితనం కాదు. ఇతరులకు హాని చెయ్యకపోవడం గొప్ప గుణమే. కాని మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరమైన చోట బుసకొట్టడం అంటే మన హద్దులను తెలియజేయడం చాలా ముఖ్యం. మీ మంచితనం ఎదుటివారికి ఆయుధంగా మారకూడదు. కరవకండి, కాని మీరు కరవగలనని, మిమ్మల్ని ఎవ్వరూ తక్కువ చేయలేరని మీ వ్యక్తిత్వంతో నిరూపించండి. మంచివాడిగా ఉండండి, కానీ బలహీనుడిలా కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం ఇప్పుడే కేఎస్ స్టేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామకృష్ణ.